వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. మనకి ఒక హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చిన్న ఏజ్లోనే మనకి ఊబకాయం, ఒబెసిటీ అనేది చాలా మందిలో కనిపిస్తుంది. చాలామంది బాధపడుతున్నారు. అంటే బయట మార్కెట్లో చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకి హోమ్ రెమెడీ చిట్కాలు ఏమైనా చెప్పగలరా? ఒకనొకప్పుడు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతికితే కానీ కనిపించేవాళ్ళు కదమ్మా. అవును. ఈ రోజుల్లో వెయిట్ లేకుండా స్లిమ్గా ఉండేవాళ్ళను వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. దీనికి 1,00,000 కారణాలమ్మా. సో గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగరాల్లో నిమిత్తం లేకుండా ఇంచుమించు ప్రతి చోట వెయిట్ ప్రాబ్లం కనిపిస్తున్నాం. అవును. అంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా చిన్న ఏజ్లోనే చాలా మంది లావుగా అయిపోవడం ఇవన్నీ చూస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో దీనివల్ల మొదట్లో ఇబ్బంది ఉండదు, కానీ తర్వాత సమస్తమైనటువంటి వ్యాధులకు కేంద్ర స్థానం అయిపోతుంది మా వెయిట్. మొత్తం వెయిట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, బీపీ రావచ్చు, తర్వాత వయసు వచ్చిన తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది, చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో సమస్త జీవులకు కూడా కేంద్రం అయిపోతుంది, సమస్తమైనటువంటి సమస్యలు కూడా కేంద్రం అయిపోతుందమ్మా ఈ వెయిట్ అనేది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ అమ్మా. ఊబకాయం వల్ల ఇన్ని అంతే ప్రాబ్లమ్స్ కదమ్మా. అందుకే దీన్ని ఒబెసిటీ అంటారమ్మా. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. సో పరిమితికి మించి అతిగా ఆహారం తినడం వల్ల దేహంలో శరీరంలో కలిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలవడం కూడా జరిగిందమ్మా. అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబెసిటీ వస్తుందా సార్? జనరల్గా మా 100లో 90% మందిలో అలా జరుగుతుంటుందమ్మా. కొంతమందిలో మరి హెరిడిటరీ ఫ్యాక్టర్స్, సో అనువంశికంగా పెద్దలకు ఈ సమస్య ఉన్నట్లయితే మరి తర్వాత జనరేషన్ వాళ్ళు ఆహారం మితంగా తీసుకుని అట్లా వస్తుంటుందమ్మా. మెజారిటీ వాళ్ళలో జనరల్గా ఇది వస్తుంటుందమ్మా. అంటే అవసరానికి మించి ఆహారాన్ని ఏ పద్ధతిలో తీసుకున్నా అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. అంటే ఈవెన్ తినకపోవడం వల్ల కూడా లావ్ అవుతారు అనేది నిజమేనా సార్? కొంతవరకు నిజమమ్మా. ఆహారం తీసుకోకపోవడం చేత కూడా కొన్ని మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆహారం తీసుకోవడం చేత కూడా మరి దేహంలో కొన్ని పదార్థాలు అసమతుల్యత ఏర్పడేసేసి మరి ఎక్కువగా ఈ వాటర్ చేరడం కానీ ఇట్లా దుష్ట పదార్థాలు చేరడం వల్ల ఈ యొక్క సమస్య కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం మీరు ఏమైనా చిట్కాలు ఇస్తారా? సో ఇంట్లో దొరికే వాటితోనే చెప్తానమ్మా. ఎందుకంటే ఈ ఊబకాయం తగ్గించుకోవడానికి కోసం పాపం వేలాది రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటారు. సో అండ్ ఈవెన్ మనం లావుగా ఉంటే చాలా అనీజీగా అనిపిస్తుంది. అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి మెయిన్ రీజన్ అదే సార్. అంతే కదమ్మా. మరి ఇప్పుడు మనిషి స్లిమ్గా కనిపించడానికి లావుగా మరి ఓవర్ వెయిట్, ఎక్సెస్ వెయిట్ ఉండి 10 మందిలోకి పోయేదానికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రమంగా డిక్లైన్ అయిపోయేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో మరి క్షేమదాయకంగా వెయిట్ తగ్గాలమ్మా. అంతేగాని ఏదో కెమికల్స్ ఉపయోగించి ఏదో కఠిన పథ్యం ఉండేసేసి ఫుడ్ తినకపోయి మళ్ళీ దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసరి లేకుండా క్షేమదాయకంగా బయటపడేదానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయమ్మా. నేను గత కొన్ని వీడియోల్లో కూడా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, సింపుల్ అమ్మా. సో కష్టే ఫలి, మనసుంటే మార్గం ఉంది. చిన్న వాటితోనే రెక్టిఫై చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సో అలాంటివి ఎన్నో చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు మీకు ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. ఫార్ములాస్ కూడా చాలా చెప్పాను. ఇప్పుడు వంటింటిలో దొరికేటువంటి పదార్థాలతోనే వెయిట్ లాస్ ఎలా మనం కావచ్చో చెప్తాను చూడమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క. ఓకే, ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్కమ్మా. జస్ట్ ఈ 4 పదార్థాలతోనే దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాలు అధికంగా సంచితమైనటువంటి కొవ్వున్న తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే. ఎలాగంటే ధనియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేయాలి, జీలకర్రను వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకోవాలి. అదేవిధంగా సోంపు గింజలమ్మా. సోంపు గింజలు కూడా మనకు జీలకర్ర కంటే కాస్త పెద్దగా ఉంటాయి, సువాసన భరితంగా ఉంటాయి. చాలామంది ఇళ్లలో ఉంటాయి, మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. సో సోంపు గింజలను కూడా కాస్త కొద్దిగా వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. దాల్చిన చెక్క వేయించనక్కర్లేదమ్మా,
అలాగే పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ధనియాలు పొడి 50 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, సోంపు గింజల పొడి 50 గ్రాములు, దాల్చిన చెక్క పొడి మాత్రం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో తక్కువ ప్రమాణంలో తీసుకోవాలి. మిగతా 50 గ్రాములు అయితే జస్ట్ 10 గ్రాములు తీసుకోవాలి. అంత కలపడం వల్ల దాదాపు 160 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 160 గ్రామ్స్ ఔషధం 1 మంత్కు సరిపోతుందమ్మా. మీకు మెజర్మెంట్ క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను చూడండి. 1 మంత్కి ఇంచుమించు సరిపోతుంది అనమాట. ఒక రోజు అటు ఇటు సరిపోతుందమ్మా. సో దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 100 ml గోరువెచ్చని నీళ్లు, 100 ml గోరువెచ్చని నీళ్ళలో ఈ యొక్క పౌడర్ మనం తయారు చేసి పెట్టుకుంటుండే పౌడరు ఒక ½ టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 grams 3 grams మధ్యలో అందులో కలిపేసేసి వీలైతే ½ లెమన్ కూడా కలుపుకోవచ్చమ్మా, లేకపోతే అలాగైనా తాగొచ్చు. సో ఈ విధంగా రోజు 2 సార్లు తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చక్కటి ఫలితం త్వరలో కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతిలో 1 మంత్ వాడిన తర్వాత, ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలమ్మా. నేను ఒకటేసారి 6 మాసాలు తయారు చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఇందులో వోలటైల్ ప్రిన్సిపల్స్, కొన్ని ఔషధ విలువలు తగ్గిపోతాయి కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు రావమ్మా. కాబట్టి ఇట్లా విధంగా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్లనే రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికమ్మా, ఇప్పుడు ఈ యొక్క ధనియాల్లో ఉన్నటువంటి ఈ డియోడినాలు, ర్యామ్నిటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, జీలకర్రలో ఉన్నటువంటి థైమాలు, అట్లే ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా సోంపు గింజల్లో ఉన్నటువంటి ఎనథాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆల్ఫా ఫినాండ్రిల్లు, ఫైబర్ ఇలాంటి రసాయన పదార్థాలు, అట్లే మరి దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు, వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే మనం ఔషధం ఒక్కదాని కోసం వాడినప్పటికీ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయమ్మా. చాలా ఆశ్చర్యపోతారు. ఒక దెబ్బతో 2 పిట్టలు అన్నట్లు ఒక ఔషధంతో 2 జబ్బులు తగ్గిపోతాయి. మల్టిపుల్ ధమాకాస్ అంటారు. ఔషధం ఒక్కటైనప్పటికీ అది ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత. ఔషధం మనం ఒక్క పర్పస్కి వాడినప్పటికీ ఇతర సమస్యలు కూడా తగ్గిపోతామా. ఎలాగంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే ఒక ప్రాబ్లం వల్ల ఇంకొక ప్రాబ్లం వస్తుంది. బట్ ఆయుర్వేదంలో ఒక చిట్కా మనం తీసుకోవడం వల్ల దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అదేవిధంగా ఈ యొక్క షుగర్ రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మీరు బాగా గమనించడమా, 190% మందికి పైన కొన్నాళ్ళ తర్వాత షుగర్ మొదలవుతుంది. బీపీ నేనున్నాను, నన్నెందుకు మీరు దగ్గర పెట్టుకోరని చెప్పేసి మళ్ళీ అది తోడవుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేసేదానికి కూడా, రాకుండా ఉండేదానికి, ఒకవేళ వస్తే కూడా చాలా త్వరగా తగ్గేందుకు ఈ ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలంగా మనం వాడినప్పటికీ ఈ యొక్క ఔషధం యొక్క గుణాలు, ఔషధం యొక్క తత్వాలు, రసాయనాలు ఇవన్నీ కూడా మన దేహంలో సదా ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తుంటాయమ్మా. ఇప్పుడున్న ఈ వింటర్లో దగ్గు, జలుబు అనేవి అసలు ఎట్లా అంటే ఒక దెయ్యంలా పీడిస్తూ ఉంటాయి. అసలు ఈ హెడ్ఏక్ కావచ్చు, సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ చాలామంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. జలుబు, దగ్గు అనేది ఒకసారి వస్తే ఒక వారం 10 రోజుల వరకు అస్సలు పోదు సార్. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఏమైనా మీరు చిట్కాలు కానీ హోమ్ రెమెడీ ఏమైనా ఇస్తారా? ఓకేమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఒక పట్టాన పీడించి వేధించేటువంటి సమస్యమా ఒక పట్టాన ఏమంటారు, ఏవైనా పెద్ద రోగం వచ్చేదానికంటే ఈ జలుబు, దగ్గు వల్ల అయితే మాత్రం చాలా మంది అసలు ఏం చేయలేము. అసలు ఏం చేద్దామన్నా కూడా ఒకలాంటి సోమరిపోతనం ఒకలాగా తిరుగుతూ ఉంటుంది మైండ్లో. చేసేసమ్మా డిస్కంఫర్ట్, బద్ధకము, లేజినెస్, కోపము, చికాకు ఇవన్నీ కూడా దాని కూడా వస్తుంటాయమ్మా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధం చెప్తానమ్మా. సో జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, అదేవిధంగా ఈ అలర్జీ, ముక్కుల నుంచి నీళ్లు గారడము, కళ్ళు దురద పెట్టడము, తర్వాత ముక్కు దురద పెట్టడము, అదేవిధంగా ఈ ఆయాసం, గుర్రని పిల్లి కూతలు రావడము, ఇలాంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇలాంటి అనేక రకాలైన సమస్యలకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తగ్గించేటువంటి యూనిక్ ఔషధాన్ని చెప్తాను నేను. అన్నిటికీ ఒకటే ఔషధమా లేదంటే ఒక్కొక్కటి? ఇలా అన్నిటికీ ఇదే పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. చాలా సూపర్ మెడిసిన్ అమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబెట్టిన ఔషధం ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా పనిచేసి అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తాం. యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏంటా హోమ్ రెమెడీ అని. ఎందుకంటే దగ్గు అనేది వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈవెన్ యాంకర్స్కి ఎక్కువ ప్రాబ్లం, సింగర్స్కి కావచ్చు, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి, కాంటెంట్ క్రియేటర్స్కి, ఇలాంటి వారికి. సో చెప్పండి సార్, చాలా ఆతృతంగా వింటున్నాను నేనైతే. 4 పదార్థాలమ్మా. ఓకే. సో అన్నీ మనకు దొరికేవి, అన్నీ తెలిసినామా, చెప్తే ఆశ్చర్యపోతారమ్మా. ఇవన్నీ కూడా శొంఠి అమ్మా. శొంఠి పొడి జస్ట్ ఒక 20 grams తీసుకోవాలి.
సొంటి పొడి మార్కెట్లో దొరుకుతాయమ్మా ఇవన్నీ. శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కొమ్ములు దొరుకుతాయి. అదేవిధంగా మిరియాలమ్మా, మిరియాలు కాస్త వేయించేసేసి 20 గ్రామ్స్ మిరియాల పొడి తీసుకోవాలి. మిరియాలు వేయించిన తర్వాత పౌడర్ చేసి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. మంచిగా దాల్చిన చెక్కమ్మా, దాల్చిన చెక్కను కూడా పౌడర్ చేసేసి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. సో 4th వచ్చేసి లవంగాలు కూడా కాస్త వేయించేసి పౌడర్ తయారు చేయాలమ్మా. సో శొంఠిని దాల్చిన చెక్కను వేయించకుండా పౌడర్ తయారు చేయాలి. సో మిరియాలు అదేవిధంగా లవంగాలు మాత్రం వేయించాలమ్మా. మొత్తం 20 గ్రామ్స్ చొప్పున ఈ చూర్ణాలన్నీ తీసేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క సమస్యలన్నీ తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. అన్ని మంచి ఘాటుగా ఉంటాయి, చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో అవి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి, యాంటీ అలర్జీగా పనిచేస్తాయి, తర్వాత ఈ జ్వరం రాకుండా, తర్వాత ఈ లక్షణాలు రాకుండా ఉండేందుకు పనిచేస్తాయి, తర్వాత ఈ ఊపిరితిత్తులకి లంగ్స్కి మంచి శక్తినిచ్చేందుకు, ఇమ్యూనిటీ పవర్ బాగా ఇచ్చేందుకు ఒక ఔషధాలు ఉపయోగపడతాయి. మళ్ళీ తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు ఔషధాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఒక ఔషధాలు ఉపయోగపడతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. ఓకే, అంటే ఎలా సార్ ఇవన్నిటిని పౌడర్ చేసి అన్ని పౌడర్ చేసి కలుపుకొనమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి పడుకుంటప్పుడు 1 to 2 గ్రామ్స్ అమ్మా. అంటే సమస్య మరీ తీవ్రంగా ఉంటే మ్యాక్సిమం 2 గ్రాముల వరకు వాడుకోవచ్చమ్మా. అది మ్యాక్సిమం డోస్ చెప్తున్నా. 100లో 80% మందికి 1 గ్రామ్ సరిపోతుందమ్మా. సో పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లు పిట్ట తక్కువ చిన్నగా కూత ఘనంగా ఉంటుంది. అట్లా ఔషధం మనకు ఏదో చిన్నది అనిపించి చిన్న ప్రమాణం అనిపించినప్పటికీ దీని యొక్క అపారమైన శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఇవి. కాబట్టి ఉదయం 1 గ్రాము మ్యాక్సిమం 2 గ్రామ్స్ ఆహారానికి ముందు, రాత్రి పడుకుంటప్పుడు ఇదే పద్ధతిలో. తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. కానీ తేనె అంటే ఇంకా కోల్డ్ కాఫ్ని పెంచుతుంది. పెంచదమ్మా, పెంచదు. చాలా అది అభిప్రాయం కరెక్ట్ కాదమ్మా అది. సో ఇలాంటి సమస్యలు తగ్గించేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. చాలా మందికి తెలియక అట్లా అనుకుంటారు కానీ అపోహమ్మా, ఇది అపోహనే. వాటర్ లో తీసుకోవాలా, మిల్క్ లో అయినా తీసుకోవాలి? తేనెతో కలిపి తీసుకోవాలమ్మా. తేనె వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవచ్చు. లేదు ఏదన్నా కొంచెం ఘాటుగా ఉంటుంది, నీళ్ళతో తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక 50 ml గోరువెచ్చని పాలల్లో ఒక పించు పసుపు కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్తో పాటు, అంటే పౌడర్ ఏమో రెగ్యులర్గా తీసుకోవాలి, ఒక పించ్ ఆఫ్ పసుపు కలపడం వల్ల పాలలో ఉన్నటువంటి ఆ శీతలత్వం, కోల్డ్ చేసేటువంటి గుణం కూడా పసుపు తగ్గిస్తుందమ్మా. సో పించ్ ఆఫ్ పాలు తీసుకునేటువంటి వాళ్ళైతే పించ్ ఆఫ్ పసుపు కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే నార్మల్గా ఈవెన్ మిల్క్ తాగడం వల్ల కూడా కోల్డ్ వస్తుంది అనుకున్న వాళ్ళకి పసుపు వేసుకుంటే మనకి ఆ తత్వం అక్కడతో పోతుంది. ఓకే, నైస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి ఏంటంటే ఇంకొక సందేహం కూడా వస్తుందమ్మా. అంటే మరి ఈ డోసు పెద్దలకు సంబంధించినటువంటి డోసా, డాక్టర్ గారు చెప్పినది వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు కదా, చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడుతుంటారమ్మా. ఇప్పుడు నేను చెప్పింది పెద్దవాళ్ళకి డోస్ అమ్మా. సో ఇదే ఔషధము దాదాపు ఒక 6 మాసాలు, సంవత్సరం పిల్లలకు ఈ సమస్య ఉన్నప్పుడు ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చమ్మా. ఔషధం వాడుకోవచ్చు, బట్ తక్కువ గ్రామ్స్ లో చెప్తానమ్మా. సో 6 months దాటినటువంటి పిల్లలకి అందరికీ వాడుకోవచ్చుమా. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 మాసాలు దాటినటువంటి పిల్లలు కూడా కామన్ కదమ్మా ఇవన్నీ. సో వాళ్ళు పాపం తల్లిదండ్రులు పడేటువంటి బాధ, కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఆ పిల్లలు ఆ విధంగా బాధపడుతుంటే పాపం వీళ్ళు బాధపడుతుంటారు, ఒక పట్టణం తగ్గవు. సో ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 months పిల్లలు ఉన్నారనుకోండి, 6 months పిల్లలు ఉన్నట్లయితే ఒక గోధుమ గింజ ప్రమాణం అమ్మా, గోధుమ గింజ కంటే కొద్దిగా 2 గోధుమ గింజల ప్రమాణం అనుకోండి, తీసేసుకొని చనవాలతో రంగరించి కానీ లేకపోతే కాస్త తేనె కలిపి కానీ, బాగా తేనె కాస్త ఎక్కువ వేసేసి కలిపేసి 4 లోపు మింగేసేస్తారు. సింపుల్ రెమెడీ అది. సో వయసు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచవచ్చుమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే జస్ట్ ఒక పించ్ అమ్మా. అంటే పించ్ అంటే 2 వేళ్ళు పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంత అనమాట. సో అంత పౌడర్ తీసుకొని తేనెతో కలిపి ఇవ్వచ్చు, అలాగే ఇవ్వచ్చు. వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుతూ వాడితే సరిపోతుందమ్మా. బట్ అందరికీ వాడుకోవచ్చమ్మా. యూనివర్సల్ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేది. ఇంకొకటి ఏదైతే చెప్పారు లవంగం ఇంకా చెక్క, అది కొంచెం గ్యాస్ ప్రాబ్లం కూడా అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా యూజ్ చేయొచ్చమ్మా. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి తగ్గేదానికి ఉపయోగపడతాయమ్మా. ఎందుకంటే ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజినాలు, తర్వాత ఈ దాల్చిన చెక్కలు ఉంటే ఈ సిసమిక్ యాసిడ్, సినిమాయిలేడు, ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అందులో ఆల్మోస్ట్ మనం శొంఠి కూడా వాడుతున్నాం కదా. శోధించేటువంటి శొంఠి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిరియాల చారు మనకు భారతీయ సనాతన సాంప్రదాయం నుంచి మిరియాల చారు
మన వాళ్ళు తాగడం అలవాటు ఉంది కదమ్మా. అవునవును. ఆహార పదార్థాల్లో వంటకాల్లో భాగంగానే మిరియాలు వాడుతుంటాం. అది గ్యాస్ చాలా బాగా పనిచేస్తాయి. మన మిరియాలు ఇలాంటి తయారు చేసి వాడుకున్నట్టు ఆహార పదార్థాలు కూడా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ తగ్గించే మందు కూడా అక్కడ ఉందంటారు అంతే కదమ్మా మరి. సో మనం ఇక దీని ఔషధం రూపం వాడుకుంటున్నాము, వాళ్ళ ఆహార రూపంలో వాళ్ళు పెద్దలు మనకి ఇచ్చారు. నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్. ఓకే.